దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య నెల్లూరు జిల్లా అధ్యక్షులు జి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య 104వ వార్షిక మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా కేవీఎల్ కాంతారావు, కెఎస్ రామచంద్రరావు, టి కృష్ణయ్య పలువురు ప్రముఖులు పాల్గొని సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సోదర భావంతో మెలగాలని పలు సందేశాలను క్లుప్తంగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో మార్చి 21, 22, 23వ తేదీలలో 3 రోజుల పాటు దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య 104వ వార్షిక మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. జాతి, లింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా నేటి సమాజంలో సార్వత్రిక సోదర భావం పెంపొందించడం, వివిధ మతానికి తత్వ శాస్త్రాన్ని, సైన్స్ తులనాత్మక అధ్యయనాన్ని ప్రోత్సహించడం, ప్రకృతిలోనూ ప్రజల్లోని దాగి ఉన్న నిగూఢ రహస్యాన్ని పరిశోధించడం దివ్య జ్ఞాన సమాజము లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య పలు జిల్లాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ దివ్యజ్ఞానాన్ని అంటే థియాసఫీని ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాల్లో వ్యాపింపజేయాలనే సదుద్దేశంతో వాళ్ళు చర్చిస్తే ప్రపంచంతా వ్యాపింపజేసేటప్పుడు దానికి ఒక ప్రపంచ కార్యాలయం కావాలి. అది ఎక్కడ ఏ దేశంలో ఏర్పాటు చేస్తే బాగుంటా అని చర్చ వచ్చింది. అప్పుడు అందరూ ఏకాభిప్రాయంతో భారతదేశాన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా భారతదేశం ఉన్నత స్థాయికి చెందిన దేశం కాబట్టి ప్రపంచ కార్యాలయం అక్కడే ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతోటి భారతదేశంలోకి వచ్చారు. ఆ విధంగా ప్రపంచ కార్యాలయం 1882లో మద్రాసులోని అడయార్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. అదే సంవత్సరం మన రాష్ట్రంలో 1882 మే 7వ తారీఖున స్థాపకులు అంటే కన్నా లాల్కాడ్, మేడం బ్రాడ్స్కి, వీళ్ళిద్దరూ కూడా దివ్య జ్ఞాన సమాజం ఫౌండర్స్, స్థాపకులు. వాళ్ళిద్దరూ స్వయంగా వచ్చి మే 7, 1882 తేదీన నెల్లూరులో ఈ శాఖను ప్రారంభించారు. కర్నూలు ప్రపంచంలో ఉన్నాం. ఇదంతా కూడా మామూలుగా చెప్పినప్పుడు యుగాల్లో వచ్చినప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగంలో మానవుడంతా కూడా అధర్మం 3 భాగాలు ఉన్న పరిస్థితిలో ఉన్నాడు కనుక మానవుడు తెలివితేటలు ఉన్నా కూడా అధర్మం పక్కన ఊపుతున్నాడు. అటువంటి వాళ్ళందరూ కూడా ముక్తులుగా చేసి వాళ్ళు కూడా జీవన్ముక్తులుగా తయారు చేయాలనే దానికోసంగా విశ్వాన్నంతా పరిపాలిస్తున్న మహర్షులు ఉన్నారు. వాళ్ళనిద్దరు మహర్షిని మౌర్య మహర్షిని వీళ్ళిద్దరు కూడా మానవాళ్ళందరూ కూడా మా అంతటి వాళ్ళని జీవన్ముక్తులుగా తయారు చేస్తామనేటువంటి ఒక కంకణం కట్టుకొని అందుకోసం ప్రపంచంలో దివ్య జ్ఞానం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రపంచమంతా వ్యాప్తి చేయించి మానవుల్లో ఉండి రుగ్మతలను తగ్గించి వైద్య శారీరకంగా కాకుండా మానసికమైన రుగ్మతలను తగ్గించేసి మానవుడు గుర్తించబడచాలనే ఉద్దేశంతో దివ్య జ్ఞాన సమాజం స్థాపించారు. దివ్య జ్ఞాన సమాజం స్థాపించిన నుంచి అయితే ఈ మానవుడు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే కర్నూలులో మతాల పేరుతో, కులాల రకరకాల పేరుతో కర్నూలు జరుగుతున్నాయి కదా. కాబట్టి మానవుడంతా ఒకటే అనుకున్నప్పుడు వాళ్ళ తేడా లేదు. తల్లి బిడ్డలుగా ఉన్నప్పుడు ఆప్యాయతగా ఉంటారు కదా. అందులో ప్రపంచంలో మానవాడంతా కూడా ఆప్యాయతకు ఒకరికొకరు సహకారం చేసుకుని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుని వాళ్ళ జీవనముక్తిగా ఎదగాలనే అభిప్రాయంతో ఈ మహర్షులు ఇదంతా ప్రపంచానికి అటు చేయడంలో ఎవరైతే మేము అనుకున్న విషయాన్ని ప్రజలు తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని మానవాళ్ళందరూ తీసుకొని వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళలో రష్యాలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో కాలుతుంటారు. అదే మాదిరిగా అమెరికాలో ఉన్నట్టు కాలం వాళ్ళందరినీ చేసుకున్నారు. వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళైతే అనుకున్నట్టు ఏం ఆశయం ఎక్కువ ఈ విజ్ఞానాన్ని సమాజాన్ని సాధించాలనుకున్నాం. వాళ్ళు కృషి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వాళ్ళ ద్వారానే కృషిగాడినట్టుగా 17, 11, 1885లో న్యూయార్క్లో చేయించిన అక్కడంతా కూడా యాంత్రిక మోడల్ కంట్రీస్ అన్ని కూడా మహర్షులు బాగా గమనించారు. ఇది భారతదేశం ఒకటి ఆధ్యాత్మిక దేశం. ఇక్కడైతేనే మానవులంతా కూడా ఆధ్యాత్మిక దేశంతో కాదు ఇండియా మార్చండి అని వాళ్ళ డైరెక్షన్. అది 1882లో
భారతదేశానికి మార్చుకొని ప్రయాసం మార్చుకొని కేవీఎం కాంతారావు. నేను హైదరాబాద్ దివ్యజ్ఞాన సమాజంలో ఒక సభ్యుడిని. ప్రస్తుతం అధ్యక్షుడు ముఖ్య అతిథిగా నన్ను పిలిచారు. చాలా సంతోషం అనిపించింది. ఈ సమావేశాలకి నేను ఎన్నుకున్నటువంటి పతాక శీర్షిక టీమ్ టు బెనిఫిట్ హ్యుమానిటీ. మానవాళికి మేలు చేసేటట్టుగా జీవించండి అని చెప్పేటటువంటి ఒక మెసేజ్ ఈ సమాజం ద్వారా మొత్తం ప్రపంచానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమాఖ్య నెల్లూరు సమాజం ద్వారా ఈ సభని నిర్వహిస్తుంది. విజ్ఞాన సమాజం ముఖ్యంగా విశ్వమానవ సౌభ్రాంతాన్ని మొదటి ఉద్దేశంగా పెట్టుకుంటుంది. అంటే మానవుణ్ణి ఏదో ఒక ప్రాంతంగా లేదా ఒక భాషకో మతానికో సంబంధించిన వాడిగా కాకుండా మొత్తం విశ్వానికి సంబంధించిన వాడిగా అందరికీ బోధించడం దీని ముఖ్యమైన ఉద్దేశం. ఉద్దేశం అయితే బాగానే ఉంది, కానీ ఆచరణలో పెట్టాలంటే విజ్ఞాన సమాజం ఏం చేయాలి అనే విషయాల్ని ఇటువంటి సమయాల్లో, సందర్భాల్లో, సమావేశాల్లో చర్చించుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఈ సమావేశాల్లో ముఖ్యంగా తెచ్చుకున్న విషయాల్లో ఒక విషయం బాధపడింది ఏంటంటే, అసలు దివ్యజ్ఞాన సమాజం సభ్యుడిగా సమాజానికి సేవ చేయాలి అంటే ఒక వ్యక్తి లేదా సభ్యుడు ముందు అతను సహాయం చేసుకునే స్థితిలో ఉండాలి కదా. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, అతడు ఒక జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అన్ని విధాలుగా పరిశుద్ధంగా ఉండాలి. అన్ని విధాలుగా అంటే మనం రోజు స్నానం చేస్తాం శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, కానీ మన మనసును శుభ్రం చేసుకోవాలంటే, మనసుకి స్నానం చేయాలంటే ఏం చేయాలి అంటే, చాలామంది ఈ రోజుల్లో పాజిటివ్ థాట్స్ ఉండాలి అని చెప్తారు. థాట్స్ పాజిటివ్గా ఉండాలి అంటే నా దృక్పథం కూడా పాజిటివ్గానే ఉండాలి. అంటే అందరినీ కూడా నా సోదరుడిగా నేను భావించగలగాలి. ఈ భావన కలిగించడం కోసం చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక ఫార్ములా చెప్తారు. అది ఏమిటంటే ఎస్ఎంఎస్, అంటే ఇంగ్లీష్లో స్టడీ, మెడిటేషన్, సర్వీస్ అని చెప్తారు. అంటే అధ్యయనం, ధ్యానం, సేవ, ఇవి వారి జీవితాల్లో ప్రతిబింబించాలి. ఆ విధంగా ప్రతి క్షణం సభ్యులు వాళ్ళ జీవనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. బహుశా చేసే ప్రయత్నాల్లో వారి కుటుంబ సందర్భాల్లో, విషయాల్లో కొంతమేరకు హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అందరూ చేసేటటువంటి ప్రయత్నం మటుకు ఒకటే. సో ఆ ప్రయత్నం సఫలం కావాలని ఈ సభలు నిర్వహించారు. అందరూ కూడా ఉపన్యాసంలో ఇచ్చే వక్తలు అదే విషయాన్ని వేరే కోణంలో చెప్తున్నారు. కాబట్టి బహుశా ఈ సమావేశం పూర్తిగా సంపూర్ణమవుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.